మన వాక్య ధ్యానం కొరకు సొలొమోను రాసినటువంటి పరమగీతాలు 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు ఎవరైనా చదవండి. సొలొమోను రాసిన పరమగీతము 5వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేనతని వెదికినను అతడు కనబడకపోయెను. నేను పిలిచినను అతడు పలకలేదు. పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరచిరి. ప్రాకారం మీద కావలివారు నా పైవస్త్రమును దొంగలించిరి. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు నీకు కనబడిన ఎడల ప్రేమాతిశయం చేత నీ ప్రియురాలు మూర్ఛలనని మీరతనికి తెలియచేయునట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును. ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఒక స్త్రీ మాట్లాడుతూ ఉంది కదా. మరి ఇది రాత్రి సమయంలో ఆమె ఒంటరిగా ఉంది. మరి తన ప్రియుని కొరకు వెతుకుతా ఉంది, కనపడట్లేదు ఆయన. కానీ ఆమె పట్టుదల వదల్లా. ఆయన కనపడట్లేదు కదా, ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని అనుకోలే. ఆమె తన గొంతెత్తి ఆయన్ని పిలుస్తా ఉంది. ఒంటరిగానే ఉంది, రోడ్డు మీద, అంటే స్ట్రీట్ లో ఉంది, ఇంట్లో లేదు, బయట రోడ్డు మీద ఉంది. ఆమె ఇంకా పెద్దగా తన గొంతుని పెంచి పిలుస్తా ఉంది. కానీ ఏ రకమైనటువంటి స్పందన రాలేదు. అయినప్పటికి కూడా ఆమె ఆ విషయాన్ని వదిలిపెట్టల. ఆమె తన యొక్క వెతుకులాటని మరి కొనసాగించింది. ఈ వెతుకులాట క్రమంలో, లేకపోతే ఈ వెతుకులాడే సమయంలో ఆవిడ కొంతమందిని ఎదుర్కొంది, కొంతమంది చేత గాయపరచబడింది. మరి ఆ స్ట్రీట్లో తిరిగేటువంటి కావలి వారు ఆమెను గాయపరిచారు. అయితే అయినప్పటికీ, తను దెబ్బలు తిన్నప్పటికీ కూడా, గాయాలైనప్పటికీ కూడా ఆమె ఆ వెతుకులాటను వదిలిపెట్టలేదు. గాయపడినప్పటికి కూడా తన పనిని తను కొనసాగించింది. అయితే కోట మీద ఉండేటువంటి కావలి వారు, రోడ్లలో కావలి కాసేవాళ్ళు, పట్టణంలో కావలి కాసేవాళ్ళు ఆమెని నిలవరించి కొట్టి పంపిస్తే, ఈ యొక్క గోడల మీద ఉండేటువంటి, కోట గోడల మీద ఉండేటువంటి కావలి వారు ఆమె యొక్క ముసుగు వేసుకొని నడుస్తా ఉన్నటువంటి స్త్రీ యొక్క ముసుగుని మరి తీసివేస్తున్నారు. అయినప్పటికి కూడా ఆమె తను చేసే పనిని వదిలిపెట్టల. మరి చులకన చేయబడింది, నిందించబడింది. అయినప్పటికీ కూడా ఆమె యెరూషలేము కుమార్తెల్ని ప్రాధేయపడతా ఉంది. ఆమెకి కావలసినటువంటి సహాయం కోసం తన యొక్క ప్రియుణ్ణి వెతికిలాడేటువంటి క్రమంలో మరి సహాయం కోసం యెరూషలేము కుమార్తెల్ని అడుగుతా ఉంది. రాత్రి సమయం, ఒంటరిగా ఉంది, గాయాలైన, మరి చులకనగా చేయబడింది, శ్రమపరచబడింది. అయినప్పటికీ కూడా చాలా నిజాయితీగా మరి తన యొక్క కఠినమైన శ్రమని చేస్తా ఉంది. అదే పని మీద దృష్టి పెట్టి చేస్తా ఉంది. ఎందుకు అంటే తన ప్రియుని కొరకు, కేవలం ప్రేమ కొరకు. నిజమే, ఆమె ప్రేమ చేత మరి అస్వస్థపడినట్లుగా చూస్తా ఉన్నాం మనం.
చాలా సార్లు మనం ఈ కథనాలు వింటే, ఈ కథ వింటే మనందరం గూడా ఆ వ్యక్తిని చాలా అప్రిషియేట్ చేస్తాం. అంటే చాలా మెచ్చుకుంటాం. అందరం చేయలేని పనండి ఇది. ఆమె చేసింది అని మెచ్చుకుంటా ఉంటాం. మరి ఆమె యొక్క గాయాలు, ఆమె యొక్క తగ్గింపుతనం, ఆమె యొక్క శ్రమ, ఆమె యొక్క త్యాగం ఇవన్నీ గూడా మనం చూసినప్పుడు మనం ఖచ్చితంగా మరి ఇట్లా కష్టపడి పనిచేసే వారి కొరకు, ఈ రకంగా ప్రేమ కొరకు మరి కష్టించే వారి కొరకు, మరి పగలు కాకుండా రాత్రిపూట కష్టపడే వారి కొరకు, తమ ప్రియుల కొరకు కష్టపడే వారి కొరకు మనం చూసినప్పుడు చాలా మెచ్చుకుంటాం మనం. అంతేకాకుండా మరి నిజానికి విశ్వాస వీరుల జాబితాలో కూడా చేరుస్తాం. విశ్వాస వీరుల జాబితాలో ఈవిడుంటే బాగుండేది అని అనిపిస్తుంది మనకి. కానీ మరి ఇవన్నీ నిజమే. ఆమె అవమానం పొందింది, ఆమె గాయపడింది, శ్రమ పడింది, మరి రాత్రిపూట ఒంటరిగా ఉండింది. తన యొక్క ముసుగుని దొంగిలించారు. తను సహాయం కోసం మరి దీనంగా అడుగుతా ఉంది. ఇవన్నీ కూడా నిజమే. ఈ పరిస్థితి అంతా కూడా నిజమే. కానీ మనం కొన్ని వాక్యాలు పైకెళ్ళి ఒకసారి మనం చదివితే 5వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం ఎవరైనా ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో పైకెళ్ళి మనం 5, 6, 7, 8 చదివాం. 2, 3 చదివితే గనక అసలు నిజమైనటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి ఏంటి అక్కడ? మరి ఆవిడెందుకు రాత్రిపూట అలా మరి చీకట్లో అవమానపరచబడతా మరి ఆమె యొక్క పై బట్ట కూడా దొంగలి లాగేసుకుంటా అలా బ్రతుకులాడుతా ఉంది. ఎందుకు అట్లాంటి ప్రేమ లేనటువంటి లేకపోతే ప్రేమ చేత మరి అస్వస్థతకి గురైనటువంటి వ్యక్తిలాగా మనకు కనిపిస్తా ఉంది అనేది మనం ఒకసారి చూస్తే అందులో ఉన్నటువంటి అసలైనటువంటి విషయం మరి మనకి చాలా విస్తారంగా బోధపరచబడుతుంది. చదవండి ఎవరైనా ఒకళ్ళు. నేను నిద్రించితినే గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పావురమా, నిష్కళంకురాల ఆలకింపుము. నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు నా వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము అక్కడ మనం చూసినట్లయితే అక్కడ అసలు విషయం కనిపిస్తా ఉంది. ఈమె తన ప్రియుని వెతుక్కుంటా ఉంది కదా రోడ్ల మీద. కానీ యాక్చువల్గా ఏం జరిగింది అని అంటే మరి మనం చాలా శ్రద్ధగా ఆ మాటల్ని కనుక మనం చదివితే అసలు తన ప్రియుడు ఆమె ఇంటికే వచ్చాడు. అంతేకాకుండా ఆమెకు చాలా చిన్న చిన్న పనులు అప్పగించాడు. ఏం పనులు అవన్నీ అనంటే మరి ఆయన యొక్క తల గురించి, ఆయన తల వెంట్రుకల గురించి శ్రద్ధ తీసుకోమని. ఆయన తల వెంట్రుకలు, ఆయన తల తడిచి ఉంది, వాటి గురించినటువంటి మరి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఆయన కోరుకుంటా ఉన్నాడు. తను స్వయంగా ఆ యొక్క స్త్రీ ఇంటి దగ్గరే ఉండి ఇంటి తలుపు కొడతా ఉన్నాడు. అయితే ఆవిడ మనం చూస్తే ఆమె లేవలేకపోయింది, తలుపు తీయలేకపోయింది కూడా. అంటే ఇంత మరి రాత్రిపూట ఎంత ఒంటరిగా ఈ విధంగా ఆయన్ని వెతకటానికి బదులుగా చాలా సింపుల్ గా ఆయన తన దగ్గరకు వచ్చినప్పుడు చిన్న చిన్న పనులు ఆమెకు చెప్పినప్పుడు మరి తన యొక్క తల గురించి, తన తల వెంట్రుకల గురించి కొద్దిపాటి శ్రద్ధ వహించమని మరి ఆయన అడిగినప్పుడు ఆమె ఆ పని చేయడానికి మరి ఆ పని చేయలేకపోయింది. షీ ఫెయిల్డ్. తను ఆ పని చేయడానికి అపజయాన్ని పొందింది. ఆమె తను లేచి వెళ్ళి ఆ డోరు, ఆ తలుపును ఓపెన్ చేయడానికి మరి చాలా రకాలైనటువంటి
అంటే ఎక్స్క్యూజెస్, ఏదో ఒక జవాబును వెతుక్కుంది తను. అంతే తప్ప ఆయన వచ్చి తలుపు కొడతా, నేను బయట నుంచున్నాను, నా తల తడిచింది, నన్ను లోనికి రానివ్వు, మరి నా తల గురించి, నా వెంట్రుకల గురించి కొంచెం నువ్వు శ్రద్ధ వహించు అని చెప్పినప్పుడు ఆమె తన యొక్క పడక మీద నుంచి లేవలేదు. మరి లేచి ఆ ఇంటి తలుపుని ఆమె ఓపెన్ చేసింది కాదు, తెరిచింది కాదు. కేవలం ఆమె సాకులు మాత్రం విచిత్రమైనటువంటి సాకులు అనుకోవచ్చు. అటువంటి సాకులు మాత్రమే చెప్పినట్లుగా మనం అక్కడ చదువుతా ఉన్నాం. అయితే ఇప్పుడు తన యొక్క అపజయాన్ని, తను చేయవలసిన పని చేయకపోవడం అనేటువంటి అపజయాన్ని మరి ఇంటి లోపల ఉండి దాన్ని పొందింది. కానీ తను లేవడానికి, తన పై వస్త్రం సరి చేసుకొని వెళ్ళి తలుపు తీయటానికి తనకి అస్సలు ఇష్టంగా అవ్వలేదు. కానీ ఆ పని చేయలేకపోయింది. కానీ అంటే ఇంటి లోపల మరి తను ఆమె యొక్క ప్రియుడు ఏది అడిగాడో దాన్ని చేయలేదు. కానీ ఇంటి బయట మాత్రం చాలా యాక్టివ్ గా తను వెతుకులాట మొదలెట్టింది. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయాలు ఏంటి అంటే, తన ప్రియుడు ఎప్పుడు కూడా ఆమెని ఇంటి బయట పని చేయమని అడగల, లేకపోతే ఇంటి బయటకు రమ్మని ఆయన అడగలేదు. కానీ ఆయన ఒక చిన్న పనిని మాత్రమే ఆమెకు అప్పగించాడు. ఆ పని ఎలాంటి పని అంటే, తను ఇంటి లోపల ఉండి చేసుకోగలిగినటువంటి పని మాత్రమే. ఆయన పని ఆయన ఉండగానే, ఆయన యొక్క సన్నిధిలోనే ఆయన పని చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆయన అప్పగించిన పని, ఆ పని చేయడం వల్ల ఆమె ఇంకా ఆయనకి దగ్గర అవుతా ఉంది. అంటే ఒక నిజమైన పని మన యొక్క పరిధిలో చేయడం అనేది ఎంత శ్రేష్టమైందో మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. దానికి ప్రపంచం అంతా ఏమి చూడక్కర్లేదు. బయటికి వెళ్ళి మనం ఏదో పని చేసేస్తున్నాం అనేటువంటి విషయం ఏమి లేదు అక్కడ. ఆయన ఇంటి లోపలే ఉండి ఆయన యొక్క తలను గురించి, ఆయన తల వెంట్రుకల గురించి శ్రద్ధ వహించి తనకు సమీపంగా ఉండి తనతో సహవాసంలో ఉండమని మాత్రమే ఆమెను కోరాడు. కానీ ఆమె చేయవలసి వచ్చినప్పుడు ఆ పని చేయకుండా మరి తర్వాతి సమయంలో తను అలసిపోయేట్లుగా, కొట్టబడేటట్లుగా, లేకపోతే వేదన పొందేట్లుగా ఈ రకమైనటువంటి పనిని మరి రోడ్ల మీద చేస్తా ఉన్నట్లు, లేకపోతే ఇంటి బయట చేస్తా ఉన్నట్లు మనకి కనిపిస్తా ఉంది. కానీ అక్కడ కనిపించడం, అబ్బా ఎంత బాగా వెతుకుతా ఉంది దేవుణ్ణి, ఎంత బాగా వెతుకుతా ఉంది ప్రియుణ్ణి అని మనకు అనిపిస్తుంది. కానీ దేవుడు కోరుకునేటువంటి పని ఎలా ఉంటది, లేకపోతే ప్రియుడు కోరుకునేటువంటి పని ఎలా ఉంటది అంటే మన పరిధిలోనే ఉంటది. దాన్ని ప్రపంచం అంతా చూడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. మనం చేసినటువంటి కష్టం యొక్క ఫలము ఒకానొక రోజున ప్రపంచానికి కనపడుతుంది. అంతే తప్ప ప్రపంచం చూసేట్టు పని చేయక్కర్లా, ప్రపంచం ఫలాన్ని చూసేట్టు పని చేయాలి. అది దేవుడు మనకి ఈ పాఠంలోంచి నేర్పుతున్నటువంటి విషయాలు. మనకు చాలా స్పష్టంగానే అర్థమవుతా ఉంది. ఆ స్త్రీ ఎవరో కాదు, సంఘం అని. మరి ఆ యొక్క ఆ పరమగీతంలో సొలొమోను రాసిన స్త్రీ పేరు షులమిత్. ఆమె సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆమె యొక్క ప్రియుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నారు. మరి దేవుడు ఎప్పుడు కూడా మన పరిధులు దాటి వెళ్ళి మరి పని చేయమని అడగరు. ఆయన అప్పగించిన పని, నిజమైనటువంటి పని తన యొక్క పరిధి లోపలే ఉంది. కానీ మనకి ఏది ఇష్టం అంటే బయటికి వెళ్ళి పని చేయడం ఇష్టం. ఎందుకంటే ప్రపంచం చూడాలి, మన కష్టం చూడాలి, మన త్యాగం చూడాలి, మనకు వచ్చినటువంటి శ్రమ చూడాలి, మన గాయాలు చూడాలి, ఇవన్నీ కూడా చూడాలి. కానీ నిజానికి సంఘం నుండి
ప్రపంచం చూడాల్సింది ఏంటి అంటే ఆ కష్టపడే దాని తాలూకా ఫలితాన్ని చూడాలి, ఫలాన్ని చూడాలి బయట ప్రపంచం. అది చాలా సార్లు మనం అందరం మర్చిపోతాం. అందుకని అనవసరమైనటువంటి ప్రయాణాలు, మరి ఆశించినటువంటి గాయాలు, అక్కర్లేనటువంటి మరి చిన్న పుచ్చ పట్టం, లేకపోతే హ్యూమిలియేషన్, అక్కర్లేకుండానే మరి అగౌరవపరచబడటం, మరి జవాబు లేనటువంటి వెతుకులాటలు, పిలుపులు, మరి గుర్తించబడినటువంటి అధికమైనటువంటి భారం కలిగినటువంటి పని, ఇవన్నీ కూడా ప్రియుని యొక్క ఎజెండాలో లేవు. ప్రియుడు ఆలోచించి చేసినటువంటి పనులు కాదవి. ఆయన ఆలోచించి మన మీద పెట్టే పనులు కాదవి. కాబట్టి సంఘమా, మరి వీటన్నిటి విషయంలో మనం పరిశీలించుకోవాలి. చాలా సార్లు మన నాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలి అని అనుకుంటా మనం పనులు చేస్తూ ఉంటాం. కానీ ప్రభు మరి మనల్ని మన బౌండరీస్ లో, మన పరిధుల్లో ఉండి ఆయన అప్పగించినటువంటి చిన్న పనుల్ని మనం చెయ్యాలని కోరుకుంటా ఉన్నాడు. అంతేగాని ప్రపంచం చూడాలని బయట వెతుకులాటలు చేసే పనులు కోరుకోవట్లేదు ఆయన ఏదైతే ఆలోచించి ఆ పనుల్ని నియమించాడో ఆ పనుల్ని మనం ఇంటిలో ఉంటానే మరి వాటిని పూర్తి చేయగలుగుతానికి పూర్తి చేయొచ్చు. అందుకనే మన పరిధుల్లో మనం నిలిచి ఉండాలి, వినాలి, ఆయన స్వరాన్ని లోబడాలి. అంతేకాకుండా ఆయన ఇచ్చినటువంటి పనిని మనం తీసుకోవాలి. మరి ఆయన యొక్క సన్నిధిని సంతోషించాలి. నిజమే, ఆయన యొక్క కాడి భారమైంది కాదు, ఆయన కాడి ఎంత మాత్రం భారమైంది కాదు, ఆయన కాడి సులువైంది. ఆయన మన మీద మోపినటువంటి పనుల యొక్క భారము సులువైంది. ఆయన మన మీద మోపిన కాడి చాలా సులువైంది. ఇక్కడ ప్రభు సంఘం వద్దకు వస్తా ఉన్నాడు, కానీ సంఘము ప్రభునకు తలుపు తీయట్లా. అయితే ఆయన వెళ్ళిపోయిన తర్వాత అనవసరమైనటువంటి వెతుకులాటలు మొదలు పెడతా ఉంది. కాబట్టి ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు, మన తలుపు తడతా ఉన్నప్పుడు మన పరిస్థితిని గురించి మనం ఆలోచించడం కాదు, కానీ ప్రభువుని లోనకి రానిచ్చేటువంటి విషయంలో మనం ఎంత తాత్సారం చేస్తా ఉంటామో ఇక్కడ ఈ స్త్రీ విషయం నుంచి మనకు అర్థమవుతా ఉంది. నిజమే, ప్రభు మన దగ్గరకు తరలి వచ్చినప్పుడు మన పరిస్థితి ఏదైనప్పటికి కూడా ఆయన యొక్క సన్నిధిని మరి కలిగి ఉండడానికి, లేకపోతే ఆయన సన్నిధిని నిలవపడటానికి మనం సిద్ధపరచుకోవాలి. ఆయన మన వద్దకు వచ్చిన కాలంలోనే మనం ఆయన యొక్క సహవాసాన్ని కోరుకోవాలి. ఆయన మన వద్దకు వచ్చిన కాలంలో మనం ఆయనతో సంతోషించాలి, ఆయన సన్నిధిని ఆస్వాదించాలి. ఆయన చెప్పినటువంటి చిన్న చిన్న పనులు, వాటిని మరి పూర్ణ హృదయంతో మరి మనం ఆయనకు లోబడిన వారమై వాటిని చేసినప్పుడు ఆయన మన యందు సంతోషించేవాడు. ఆయన సన్నిధిని మనకి అనుగ్రహించేటువంటి దేవుడు. కాబట్టి అనవసరమైన వెతుకులాటలు, అనవసరమైనటువంటి ఇతర కార్యాలు, అనవసరమైనటువంటి మరి గాయాలు, ఇవన్నీ ప్రభు కోరుకోలే. మనమే వాటిని తెచ్చుకుంటా ఉంటాం మన జీవితంలోకి. మన ఇష్టానుసారంగా మనం పనిచేయడం వలన మన జీవితంలోకి గాయాలు తెచ్చుకుంటాము, దెబ్బలు తెచ్చుకుంటాము, మరి తిరస్కారాలు తెచ్చుకుంటాము, మరి హ్యూమిలియేట్ చేయబడతాం, అగౌరవపరచబడతాము. ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడా మరి మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి మనం పని చేసేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారమే చేస్తా ఉన్నానా, దేవుడు నాకు ఇచ్చినటువంటి పనేనా ఇది, మరి ఆ పనిని నేను నమ్మకంగా విధేయతతో చేస్తా ఉన్నానా లేదా అనే విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆయన యొక్క సన్నిధిని అనుభవిస్తా, ఆయన ఇచ్చినటువంటి పనిని చేస్తా ముందుకు వెళ్తా ఉన్నప్పుడు ఆ యొక్క ఫలాన్ని ప్రపంచం చూస్తుంది. అది
మన నుంచి ప్రభు ఆశించేది. చూడండి చివరిగా లూకాసు వార్త 10:42. లూకాసు వార్త 10:42. మనందరికి తెలుసు లూకాసు వార్త 10లో ఎవరున్నారు. అనేక మార్లు మనం ఆ యొక్క అధ్యాయాన్ని చదువుతా ఉంటాం. ప్రభు వారి మాటలు అక్కడ వినిపిస్తా ఉంటాయి మనకి. చదువుతారా ఎవరైనా? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. అది మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంటే ఉత్తమమైన విధానాన్ని, ఉత్తమమైన విషయాన్ని, ఉత్తమమైనటువంటి ఆ విధేయతని మనం ఏర్పరచుకున్నప్పుడు అవి మన వద్ద నుండి తీసివేయబడవు. మరి వెండి బంగారాలు దొంగిలించబడతాయి, వస్తువులు దొంగిలించబడతాయి, డబ్బు దొంగిలించబడుతుంది. కానీ ఉత్తమమైన దాన్ని మనం ఎన్నుకుంటాము చూడండి, దేవుని యొక్క సన్నిధిని, ఆయన మాటల్ని, ఆయనకు విధేయత చూపించడాన్ని, ఆయన పాదాల వద్ద కూర్చోవడాన్ని, దాన్ని ఎవ్వరూ మన దగ్గర నుంచి తీసివేయలేరు. న్యాయానికి జీవితం యొక్క సారం అదే. ఆయన పాదాలను ఆశ్రయించటం, ఆయనతో మరి ఆయన సన్నిధిలో గడపడం, ఆయన సన్నిధిని ఆశించటం, ఆయన మన వద్దకు వచ్చిన సమయాన్ని కనిపెట్టడం, ఆయన వద్ద కూర్చోడటం, మరి అది ఉత్తమమైంది. మనందరికీ కూడా ఉత్తమమైంది అదే. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నాం. అనవసరమైనటువంటి విషయాలను కాదు, కానీ దేవుడు అనుగ్రహించినటువంటి విషయాల్లో మనం నిలిచి ఉండి మరి దాని ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని మనందరం కూడా ఆస్వాదిస్తాం. దేవుడు ఈ వాక్య భాగాలను మనందరి వినికిల్లో ఆశీర్వదించునుగాక. రండి, మరి చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకళ్ళు ప్రభువుని ఆరాధించండి.